కేటీఆర్పై తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం హోదాలో రేవంత్ హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించదని చెప్పి నేను కూడా చెప్తున్నాను. ఎస్, నువ్వు పీసీసీ అధ్యక్షుడు అధికారం కోసం తిట్ల వర్షంతో నువ్వు చెప్పినావు. చాలా విషయాలు విపరీతమైన హామీలు ఇచ్చినావు. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. నేను ఒకటే విషయం, అవన్నీ మరొకసారి మంచి డీటెయిల్ ప్రెస్ మీట్ పెడదాం. ఇవాళ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తారా ఇస్తలేరా సూటి ప్రశ్నలు తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అసెంబ్లీలో. ఇవాళ కోదండ రెడ్డి గారు ఇది రైతు సంఘం నాయకులు, కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు, మేము చెప్పలేదు, మేము ఇవ్వము, ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తున్నాడు. ఎంఎస్పీ కంటే తక్కువ అవకాశమే లేదు. బట్లు ఎంఎస్పీ కంటే తక్కువ కొనే అవకాశమే లేదు. మినిమం ఎంఎస్పీతో కొంటున్నాం మనం, దానికి అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా వరి నాట్లు అయిపోయినాయి, ఇప్పుడే ఎదుగుతుంది, పొట్టకు వస్తుంది. పొట్టకు వచ్చిన తర్వాత ఈంతది వరి, తర్వాత కోతలకు వస్తాయి. మార్చి చివరి నుంచి స్టార్ట్ అవుతాయి కోతలు.